హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఎంతో కొంత నేర్చుకుందాం. రీసెంట్గా పార్లమెంట్ సెషన్స్లో ఒక ఎంపీ బాగా హైలైట్ అవుతున్నారు. ఆయనే రాఘవ్ చద్దా. ఈయన ఎందుకు ఇంత హైలైట్ అవుతున్నాడు ఆలోచించారా? ఈయన మాట్లాడిన ప్రతి మాట, ఈయన చేసిన ప్రతి ఫైట్ పేదల పక్షాన, పేదల గురించే మాట్లాడాడు. అందుకే రాఘవ్ చద్దా గారు ఈరోజు ఇండియాలో ఉన్న ఎంపీల్లో అందరి గురించి కాకుండా ఈయన గురించి ప్రత్యేకంగా మాట్లాడే ప్లేస్లో ఉన్నారు. ఈయన మాట్లాడిన కొన్నిట్లో నాకు బాగా అనిపించినవి కొన్ని మీ ముందు ఇప్పుడు మాట్లాడతాను. జస్ట్ ఒక సబ్స్క్రైబ్ కొట్టేయండి చాలు. నాకు ఫస్ట్ బాగా అనిపించింది రైట్ టు రీకాల్. రైట్ టు రీకాల్ అంటే మనం ఓట్లు వేసి ఒక ఎమ్మెల్యేను ఎంపీను ఎన్నుకుంటాం. తర్వాత ఆయన మన పక్షాన ఉండకుండా, మన పనులు చేయకుండా, తన సొంత పనులు తాను చూసుకుంటూ ప్రజలను వదిలేసిన అట్లాంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మళ్ళీ దింపేసి మళ్ళీ కొత్త వాళ్ళని ఎన్నుకునే రైట్ రావాలని చెప్పి రైట్ టు రీకాల్ అనే అంశం మీద మాట్లాడారు. నాకు చాలా మంచిగా అనిపించింది. నిజమే కదా, మనం ఓట్లేసి గెలిపించింది, పార్లమెంట్కి పంపించింది మన కోసం ఫైట్ చేయాలని, అంతే తప్ప వాళ్ళు సంపాదించుకోవడం కాదు. అండ్ నెక్స్ట్ బ్యాంకింగ్ సెక్టర్స్. చాలామంది బిజినెస్ మ్యాన్స్, చాలామంది బిజినెస్ మ్యాన్స్ ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు బ్యాంకులకి కొన్ని లక్షల కోట్లు, వేల కోట్లు ఎగ్గొట్టి వెళ్ళిపోయిన వాళ్ళే. వాళ్ళని మాత్రం ఎప్పుడూ ఏం చేయలేదు. అండ్ అప్పున్న వాళ్ళకి మాత్రం మాఫీలు కూడా చేస్తారు. కానీ ఏ పేదోడికి మాఫీ కానీ ఏది చేయరు. ప్రెజర్ అంతా వాళ్ళ మీదే పెడతారు. వాళ్ళ అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ లేకపోయినా కానీ ఛార్జ్ చేసేస్తూ ఉంటారు. అట్లాంటి టైంలో ఏటీఎంలు ఉంటాయి కొన్ని, మనం వెళ్ళినప్పుడు దాంట్లో డబ్బులు ఉండవు. సో వాళ్ళు కూడా బ్యాలెన్స్ మెయింటైన్ చేయట్లేదు. సో వాళ్ళకు కూడా ఫైన్ పడాలి కదా. ఇట్లాంటి మంచి మంచి ప్రజలకు ఉపయోగపడే టాపిక్స్ అన్ని మాట్లాడారు మన రాఘవ చద్దా గారు. చాలా మంచిగా అనిపించింది. అండ్ మూడో విషయం, గవర్నమెంట్ జాబ్స్ రిలీజ్ చేస్తూ ఉంటారు. రిలీజ్ చేసినప్పుడు దాన్ని అప్లై చేయాలంటే కొంత అమౌంట్ కట్టాలి. అమౌంట్ కట్టిన తర్వాత మనకి హాల్ టికెట్ కానీ ఇవన్నీ ఇష్యూ చేస్తూ ఉంటారు. సో మీరు 1,00,00,000 ఉద్యోగాలు వదులుతారు అనుకుందాం. 1,00,00,000 ఉద్యోగాల్లో కానీ ఉద్యోగం వచ్చేది 10 మందికో, 50 మందికో, 100 మందికో ఉద్యోగాలు వస్తాయి. కానీ ఎగ్జామ్ ఫీజు రూపంలో మాత్రం 1,00,00,000 మంది దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు. ఆ డబ్బులను ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఉద్యోగం వచ్చినోడికి ఓకే, రానోడి దగ్గర డబ్బులను తీసుకుంటున్నారు. వాళ్ళ డబ్బులకి ఇచ్చేయచ్చుగా రిఫండ్ రూపంలో అన్న విషయం మాట్లాడారు. చాలా క్వశ్చనింగ్గా, ఛాలెంజింగ్గా, ఎవరు ఆన్సర్ చెప్పలేనట్టుగా ఉన్నాయి. నాలుగోది, మెయిన్గా మాట్లాడాల్సింది 10 minutes, 14 minutes డెలివరీస్ ఉన్నాయి కదా. మనం రీసెంట్గా జెప్టో, బ్లింకిట్, ఇన్స్టామార్ట్ ఇవన్నీ వాడుతూ ఉన్నాము. వాటిలో 10 నిమిషాల్లో డెలివరీ వచ్చేసిద్ది అని చెప్పి డెలివరీ బాయ్స్ మీద ప్రెజర్ చాలా ఉంటుంది. సరే, నార్మల్ ఊళ్ళో అయితే ఓకే, బాగానే ఉంటుంది. బట్ మెట్రోపాలిటన్ సిటీస్ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కలకత్తా, పూణే, ఢిల్లీ ఇట్లాంటి వాటిల్లో ట్రాఫిక్ చూస్తే అసలు మనం నార్మల్గా అంబులెన్స్గా దారి ఉండే పరిస్థితి ఉండదు. అట్లాంటి టైంలో ఒక డెలివరీ బాయ్ సరుకులు తీసుకొని 10 నిమిషాలు ఎట్లా రాగలడు? ఇన్ కేస్ వాళ్ళు ఇన్ టైంలో డెలివరీ బాయ్ డెలివరీ చేయకపోతే పెనాల్టీస్, ఇన్సెంటివ్స్ ఆగిపోవడం ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. ఆ ప్రెషర్ వల్ల డెలివరీ బాయ్స్ ఎన్ని యాక్సిడెంట్లు గురైపోతున్నారో, ఎంత మెంటల్ ప్రెషర్ తీసుకుంటున్నారో దాని మీద మాట్లాడారు. నాకు అది కూడా చాలా బాగా అనిపించింది. ఇట్లాంటి ప్రజా సమస్యల గురించి మాట్లాడే ఒక్క నాయకుడు అన్నా కానీ మనకు కావాలి. ఇలాంటి ఇంపార్టెంట్ విషయాలు, మంచి మంచి విషయాలు మన ఛానల్లో ఇంకా వస్తూనే ఉంటాయి. మీరు చేయాల్సిందల్లా ఏమీ లేదు, ఒక్క సబ్స్క్రైబ్ కొట్టేయండి. నాకు బూస్టప్ ఉంటుంది. ఇట్లాంటి వీడియోస్ మరిన్ని మీ ముందు తెస్తాను. థ్యాంక్ యూ గైస్.